చాలా స్టిక్కీ ఫ్రూట్ అనమాట. అండ్ చాలా కష్టం కోయడం కూడా. అండ్ మొత్తం అవి బయటకు వచ్చినప్పుడు సో ఇలా ఉంటాయి అన్నమాట. దీనికి చాలా స్టిక్కీ ఫ్రూట్, ఇట్ ఈజ్ ఎ స్టిక్కీ ఫ్రూట్. అండ్ ఆల్సో చాలా డెలిషియస్గా ఉండిద్ది అండ్ చాలా బాగుండిద్ది ఫ్రూట్ ఏదైతే ఉందో. కోసే విధానం కొంచెం పేషెన్స్గా కోసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనము అది పెద్ద మౌంట్స్తో తీసుకెళ్తే ఇది కోసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనం చూసుకుంటే. సో ఒక్కొక్కటి మొత్తం ఆయిల్ పెట్టి కోస్తూ ఉంటారు మ్యాక్సిమమ్. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అన్నమాట ఇవి చూస్తే. ఒక్కొక్క ఫ్రూట్ తీసుకెళ్ళి 300 or 250 నుంచి స్టార్టింగ్ అవే ఉన్నాయి. ప్యాంట్స్ కూడా వచ్చేసి 300, 250. ఓకే, అన్ని సైజులు ఉన్నాయా? సో అన్ని సైజులు ఉంటాయంట. చూడండి ఇక్కడ మీరు, ఇక్కడ ఫ్యాక్టరీ సేల్ అని వచ్చింది. అండ్ 300. ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఆర్ కన్వెన్షన్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది ఆర్ కన్వెన్షన్ కదా, ఇది ఆర్ కన్వెన్షన్కి లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం ఎలా ఉండిద్దంటే ఇలా గొల్లపూడి వెళ్ళే రోడ్లో ఉండిద్ది అనమాట. సో మొత్తము మనము చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి చూద్దాం, అక్కడ నుంచి ఒకసారి. ఇది కూడా సేమ్ అంతేనా? 300, 250. ఇది 300 ఇది. ఓకే, ఫ్యాంట్ 300. ఓకే. చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యాంట్ వచ్చేసి 300. నార్మల్గా షర్ట్, టీషర్ట్ లేకపోతే ఓన్లీ షర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ, నార్మల్గా షర్ట్, టీషర్ట్, ఓన్లీ షర్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి 250 అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్. ఇక్కడ చూసుకుంటే అక్కడ టేబుల్స్లో లోపల పెట్టారు కదా. మొత్తం మీరు చూడండి, ఈ వీడియోలో మొత్తం నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే అంత తక్కువ రేట్లో ఏంటి ఇది అంటే మనకి ఇక్కడ XXL కానీ ఇక్కడ ఉంది మనకి డిఫరెంట్ సైజెస్. ఇది బాగుంది కదా కొంచెం. ఏంటంటే క్లాత్ కూడా ఇట్స్ ఓకే క్లాత్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఓవర్ హియర్. సో ఇది ఓన్లీ వచ్చేసి 250. అండ్ ప్లెంటీ ఆఫ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఏమంటారు దీన్ని, మొత్తము ఒక టెంట్ లాగా వేసి చేయడం నార్మల్గా మీరు చూస్తున్నారు కదా. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కొంచెం హోల్సేల్కి తెస్తారో ఏంటో మరి. ఇదిగో వైట్ షర్ట్ కూడా ఉంది ఇక్కడ, విచ్ ఈస్ గుడ్. సో అండ్ దే హ్యావ్ ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ షర్ట్స్ ఓవర్ హియర్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసుకుంటే ప్యాంట్స్ అవైలబుల్ ఉన్నాయి, విచ్ ఈజ్ ఓన్లీ ఆఫ్ కాస్ట్ 300 రూపీస్కి. దేర్ ఆర్ ద ప్యాంట్స్ ఓవర్ హియర్. అంటే బ్లాక్ ప్యాంట్ ఉంది, అండ్ జీన్స్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నార్మల్గా ఫార్మల్స్కి కూడా ఇక్కడ వీ హ్యావ్ ద హోల్ ప్యాంట్స్ అనమాట. ప్యాంట్స్ వచ్చేసి ఓన్లీ 300. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఓవర్ హియర్. మీరు చూస్తున్నారు కదా కలర్స్, ఇవన్నీ ఫార్మల్ ప్యాంట్స్ అనమాట. సో ఈ ప్యాంట్ చూడండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ ప్యాంట్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ప్యాంట్. మీరు ఇన్షర్ట్ వేసుకొని మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్యాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఓన్లీ 300 రూపీస్కి ప్యాంట్స్ ఇక్కడ. అండ్ దెర్ ఆర్ జీన్స్ ఆల్సో 300 రూపీస్. అండ్ లాస్ట్ సైజ్ వచ్చేసి 38, 40. లాస్ట్ సైజ్ అంతా 38, 40 కూడా ఉంది ఇక్కడ. లాస్ట్ సైజ్ 38 కాదు, 40 కూడా ఉంది. అండ్ స్టార్టింగ్ సైజెస్ చిన్నపిల్లలు కూడా ఉంటాయా? కాదు, ఓన్లీ అడల్ట్స్కే స్టార్టింగ్ సైజెస్ అయితే ఉంటాయన్నమాట మనకి. 38, 36 అండ్ 32, 40 సైజు. సో ఇక్కడ జీన్స్ కూడా ఉన్నాయి, విచ్ ఈజ్ ఆఫ్ 300 రూపీస్ ఓన్లీ. ఏంటంటే రఫ్ అండ్ టఫ్కి ఇంట్లో ఉండడానికి, లేకపోతే నార్మల్గా ఎక్కడైనా బయటగా ఇలా వెళ్ళడానికి రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. విచ్ ఈజ్ 300కి ప్యాంట్ ఈ రోజుల్లో ఎవరు ఇస్తున్నారు? దెర్ ఈజ్ నో ప్యాంట్స్ కమింగ్ ఫ్రమ్ ద 300 రూపీస్ ఓన్లీ. సో దెర్ ఆర్ ద కలర్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఓవర్ హియర్. దిస్ ఈజ్ గ్రే కలర్ ఉంది, అండ్ ఆల్సో లైట్ గ్రే ఉంది, అండ్ ఆల్సో పింకిష్ ఉంది. దాని తర్వాత వచ్చేసి లైట్ గ్రీన్ ఉంది, క్రీమ్ కలర్ ఉంది, అండ్ ఆల్సో మనకి సిల్వర్ ఉంది, లైట్ సిల్వర్ ఉంది, క్రషెస్ ప్యాంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా వచ్చేసి మనకి జీన్స్లో వివిధ రకాల జీన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ప్యాంట్స్ 300 రూపీస్. చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ లొకేషన్ ఆల్సో గొల్లపూడికి వెళ్తున్నప్పుడు దేర్ విల్ బి లెఫ్ట్ సైడ్ ఆర్ కన్వెన్షన్ హాల్ పక్కన ఇక్కడే ఉంటారంట, మీరు రావచ్చు. అండ్ ఈ షర్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ హాఫ్ షర్ట్స్ ఇవి హాఫ్ షర్ట్స్ 250. హాఫ్ షర్ట్స్ ఏవైతే ఉన్నాయి, గోవా టైప్ షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. హాఫ్ షర్ట్స్ ఏవైతే ఇక్కడ ఉంటాయి అక్కడ. అండ్ ఆల్సో ఇవి చెక్స్, ఇవి కూడా హాఫే. ఇవన్నీ హాఫ్ అనమాట. సో రఫ్ అండ్ టఫ్గా యూ కెన్ యూజ్. అది అండ్ ఇవి ఫుల్ చూస్తారు కదా మొత్తం ఫుల్. ఏంటంటే మనకి
ఇక్కడ ఎందుకు తీస్తున్నారంటే జనాలకి తెలియాలి కొంచెం, ఎందుకంటే వాళ్ళు కూడా కొనుక్కోవడానికి ఉండదు మ్యాక్సిమం. ఇక్కడికి వచ్చి వాళ్ళు కొనుక్కోవచ్చు. అడ్రస్ కూడా కొంతమందికి తెలిసి ఉండదు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అనమాట తీయడానికి. అండ్ నేను అలా వెళ్తున్నాను, నాకు కొంచెం అనిపించింది, అప్పటికి వీడియో తీద్దాం అనుకున్నాను నేను. సో అందుకే వచ్చాను అనమాట ఇటు. సో ఇక్కడ లొకేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అండ్ సో మీకు ఇక్కడ రావచ్చు అనమాట. 250 నుంచి స్టార్టింగ్ అండ్ 300. అండ్ అఫ్కోర్స్ ఇది ఫిక్స్డ్ రేట్ నాకు తెలిసి, ఇంకా అంతకన్నా తగ్గరు, ఇంకా ఫిక్స్డ్ రేట్ నాకు తెలిసి. ఎందుకంటే ఆ ఫిక్స్డ్ రేటే ఉండిద్ది అది మ్యాక్సిమం. వాళ్ళు తెచ్చేదే తక్కువకి అండ్ హోల్సేల్గా తెచ్చుకుంటారు అనమాట. సో అందుకు సో అదండి, డెఫినెట్లీ మీరు రండి అండ్ విజిట్ అవ్వండి. అండ్ ఈ తమ్ముడు ఉంటాడు మనకి, మీరు ఇక్కడ రాగానే కొంచెం ఈ వీడియో చూపించుకోవచ్చు. వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు అనమాట. ఓకే, అంటే దీనికి ఏంటంటే కోసే విధానం కూడా కొంచెము హార్డ్గా ఉండిద్ది అనమాట. దిస్ నాట్ ఈజీ ఫ్రూట్ టు కటల్ అంటారు దీన్ని హిందీలో, కటల్. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫ్రూట్ టు కట్ యాక్చువల్లీ. అస్సలాము అలైకుం, నేను విజయవాడ అబ్బాస్. సో ఈరోజు ఏంటంటే ఈ వ్లాగ్లో కొంచెం ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. మేము ఫ్రూట్ మార్కెట్లో కూడా వెళ్దాము, అక్కడ మొత్తం చూపిస్తాను ఫ్రూట్స్. ఎందుకంటే కంపల్సరీ ఒక 2 weeks 3 weeksకి ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకెళ్తూ ఉంటాను అనమాట. సో మొత్తం ఎలా ఉండిద్దో మీకు ఇప్పుడు ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కొంచెం తక్కువ రేట్కి, స్టార్టింగ్ ఫ్రమ్ 100 to గోయింగ్ అప్ టు 500 ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో అలా కొంచెం ఈ సీజన్ ఏంటంటే మనకి జాక్ ఫ్రూట్ సీజన్ అనమాట. మీరే చూసాను జాక్ ఫ్రూట్, ఎండ అయితే జాక్ ఫ్రూట్లా కొట్టేస్తుంది అనమాట. అందుకే ఇది మాస్క్ వేసుకున్నా ప్లస్ హెల్మెట్ కూడా వేసుకున్నా లోపల మండిపోతుంది. ఓకే, ఇవి కాయ వచ్చేసి 250 అండ్ అది వచ్చేసి 350 అనమాట. సో ఇదంతా ఇది 400వి కూడా ఉంది. పెద్దది 400 వచ్చేసి నాకు తెలిసి, ఆ పెద్దది అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 400. అదే చూపిస్తున్నా అదే మేము ఇక్కడ. సో మనం తీసుకుందాం మామూలుగా అయితే. నేనైతే 200 300 తీసుకుందాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి 250 అనుకుంటా ఇది. సో ఇక్కడ కొంచెం 300 350. సో అది ఇంకోటి వచ్చేసి మనకి పైకి ఇది ఉంది కదా, ఇక్కడ మనకి చాలా పెద్దగా ఒక మౌన్స్టర్ లా ఉంది చూసారా, డ్రాగన్ లాగా. సో అది తీసుకుందాము. డ్రాగన్ది ఏదైతే ఉందో పెద్ద మౌన్స్టర్ లా ఉంది, అది గ్రీన్ డ్రాగన్ అండ్ డిఫరెంట్గా ఉంది అది. అండ్ దీని వాసన కూడా చాలా బాగుంటుంది మీరు చూసుకుంటే. దాని మీద 450 రూపీస్ అది. చూస్తున్నారు కదా ఇది లోపల చూస్తున్నారు కదా, చాలా స్టిక్కీ ఫ్రూట్ అనమాట. అండ్ చాలా కష్టం కోయడం కూడా. అండ్ మొత్తం అవి బయటకు వచ్చినప్పుడు సో ఇలా ఉంటాయి అన్నమాట. దీనికి చాలా స్టిక్కీ ఫ్రూట్, ఇట్ ఈజ్ ఎ స్టిక్కీ ఫ్రూట్ అండ్ ఆల్సో చాలా డెలిషియస్గా ఉండిద్ది అండ్ చాలా బాగుండిద్ది ఫ్రూట్ ఏదైతే ఉందో. కోసే విధానం కొంచెం పేషెన్స్గా కోసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనము అది పెద్ద మౌన్స్టర్ తీసుకెళ్తే ఇది కోసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనం చూసుకుంటే. సో ఒక్కొక్కటి మొత్తం ఆయిల్ పెట్టి కోస్తూ ఉంటారు మ్యాక్సిమమ్. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అన్నమాట. మేము చూస్తే ఒక్కొక్క ఫ్రూట్ తీసుకెళ్ళి తింటూ ఉండేవాళ్ళం అనమాట. సో రేట్స్ వచ్చేసి ఇది 250, అదేమో 350, అదేమో 450 అండ్ దట్ మౌన్స్టర్. చాలా స్టిక్కీగా ఉంటుంది అండ్ కోసి లోపల అలా చేస్తుంటారు అనమాట. కోసే విధానం అయితే ఇలా ఉంటుంది. మేము ఒకవేళ తీసుకెళ్ళినా కూడా ఇలాగే కోసుకుంటూ ఉండాలన్నమాట. ఆయిల్ రాసుకుంటూ అలా కోసుకుంటూ ఉండాలి. కోసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికి. పీసెస్ సపరేట్గా ఎంత, సపరేట్ పీసెస్ అయితే మామూలుగా స్టార్టింగ్ డజన్ ఎంత, డజన్ వచ్చేసి సపరేట్ కూడా మీరు తీసుకోవచ్చు. డజన్ వచ్చేసి 40 రూపీస్ అనమాట డజన్. సో అలా ఉండిద్ది. అండ్ టూ డజన్స్ మీరు తీసుకెళ్తే అది 80 రూపీస్ అలా ఉంటుంది అనమాట నార్మల్గా. సో ఓన్లీ పీసెస్ కావాలంటే పీసెస్ తీసుకోవచ్చు. డజన్ వచ్చేసి 40. అండ్ నార్మల్గా పెగ్ మనకు కావాలంటే అది కూడా తీసుకెళ్ళవచ్చు. అది మాన్స్టర్ది ఇది చాలా 450 అలా ఉంటుంది అనమాట అక్కడ. సో ఇది కోసే విధానం ఇలా ఉంటుంది మీరు చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దీంతో కూరలు కూడా చేసుకుంటూ ఉంటారు అనమాట. దీంతో బిర్యానీ కూడా చేయొచ్చు, బిర్యానీ కూడా చేసుకుంటూ ఉంటారు. దీంతో ఏంటంటే కొంచెం దీన్ని ఏమంటారు అంటే ఒక సూకి భాజీ లాంటిది ఉండిద్ది. దీనికి ఏదో పేరు ఉండిద్ది. నాతులో ఏం చేస్తారంటే వాళ్ళు బిర్యానీ కూడా చేస్తారనమాట ఈ ఫ్రూట్తో. ఏదండి పచ్చికాయలతో చేస్తారనమాట బిర్యానీ లాంటిది. ఏమన్నా కూర కూడా చాలా బాగుండిద్ది అంట నార్మల్గా. అవునా, కూర కూడా చేసుకుంటూ ఉంటారు. కూర ఒకసారి నేను చూశాను. బిర్యానీ అయితే మ్యాక్సిమం నేను ఒకసారి వెళ్ళి తిన్నాను. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. సో
చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ ఫ్రూట్కి.